హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఓరియో బిస్కెట్తో కేక్ చేద్దామా? కేక్ ఎలా చేస్తున్నాను చూసారా? ఫస్ట్ బిస్కెట్ ప్యాకెట్ 5 బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకున్నాను. క్రీమ్ సపరేట్ చేసేసి బిస్కెట్ మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. అసలు ఈ బిస్కెట్ కేక్ ఎలా ఉంటుంది టేస్ట్? యూట్యూబ్లో చూడడమే కానీ ఎప్పుడు టేస్ట్ అయితే చేయలేదు. కానీ మొదటిసారి మనం ట్రై చేస్తున్నాం. ఎలా వస్తుందో చూద్దామా లాస్ట్కి. ఇలా సపరేట్ చేసుకొని అది మిక్సీలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ క్రీమ్ని మనం మెల్ట్ చేసి కేక్ పైన వేసుకోవచ్చు. ఫస్ట్ ఇది మిక్సీ వేసేసుకుందాం. పౌడర్ వచ్చేసి చూసారా, ఇలా పౌడర్ చేసుకోవాలి. అలాగే షుగర్ పౌడర్ కూడా చేసుకోవాలి. రెండు చేసుకొని రెండింటిని మిక్స్ చేసుకోవాలి. అలాగే మిల్క్ వేస్తూ నిదానంగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, చాక్లెట్ సిరప్ లాగా ఎంత బాగుందో. దీని టేస్టే చాలా బాగుంది. నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. చూస్తున్నారు కదా, ఈ విధంగా చక్కగా విస్కర్తో మిక్స్ చేసుకుంటూ ఈనో ప్యాకెట్ కూడా వేసుకోవాలి. ఒకటి ఫుల్ వేసేయండి. నెక్స్ట్ ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకొని మైదా లేదంటే షుగర్ పౌడర్ అయినా సరే ఇలా జల్లుకోవచ్చు. ఈజీగా కేక్ అనేది బయటికి వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇది విస్కర్తో బాగా విస్క్ చేసుకొని కనీసం ఒక 10 to 15 minutes కలుపుకోవాలన్నమాట బాగా. నెక్స్ట్ ఇలా గిన్నెలోకి తీసుకోవాలి. తీసుకొని ప్రెషర్ కుక్కర్లో కింద ఒక మూత పెట్టేసి పైన విజిల్ పెట్టకుండా ఒక 30 minutes పాటు మనం కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది మనం క్రీమ్ సపరేట్ చేసుకున్నాం కదా, అది కూడా మెల్ట్ చేసేసుకుందాం. నెక్స్ట్ కేక్ని బయటికి తీసేస్తున్నాం. టడాయ్, కేక్ అయిపోయింది. 5 బిస్కెట్స్కి మనకి 1/2 kg కేక్ వచ్చినట్టే. మిడిల్లోకి సపరేట్ చేసుకొని మనం క్రీమ్ సపరేట్ చేసుకున్నాం కదా, అది మెల్ట్ చేసుకొని మిడిల్లో వేసుకుంటున్నాను అనమాట. కొంచెం టేస్ట్ బాగుంటుందని దాంతో మిడిల్లో వేసుకొని నెక్స్ట్ దానిపైన పెట్టేస్తున్నాం. అయిపోయింది. చాక్లెట్ ఉంటుంది కదా, చాక్లెట్ సిరప్ ఇది డైరీ మిల్క్ 20 రూపీస్ డైరీ మిల్క్ తీసుకుని దాన్ని కూడా చేసి ఈ విధంగా పైన వేసామన్నమాట. టేస్ట్ ఎలా ఉంటుందో కట్ చేసి తినేయాలి. తింటే కానీ తెలీదు. చూడ్డానికైతే చాలా బాగుంది. ఇప్పుడు తింటున్నాను. సూపర్ అంటే సూపర్ వచ్చింది.